Hello, how are you all? I hope you're happy and healthy. సో ఈరోజు ఇంకొక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐడియా. సో జస్ట్ సింపుల్ అండి. ఫస్ట్ ఒక ఫ్రూట్ జ్యూస్, ఒక బిగ్ బనానా అండ్ 1 యాపిల్ మంచిగా కట్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవడమే. ఏమీ యాడ్ చేయను ఈసారి. యూజువల్గా కొంచెం హనీయో లేకపోతే కొంచెం ఆల్మండ్ మిల్క్ అట్లా వేసుకుంటాను. సో ఐఎమ్ అవాయిడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిల్క్ కూడా. అందుకనేసి జస్ట్ ఫ్రూట్ అండ్ వాటర్ అంతే. అండ్ ఫ్రూట్ జ్యూస్ ఒకటి మంచిగా, ఎందుకంటే లైక్ దిస్ టుడే ఈజ్ లైక్ ఆయిల్ ఫ్రీ. మామూలుగా దోశలు ఇడ్లీలు కొంచెము ఆయిల్ వేసో లైక్ ఆమ్లెట్ అలా చూసాం కదా. ఈరోజు మాత్రం అసలు ఏమీ ఆయిల్ స్టవ్ దగ్గరికి వెళ్ళేది లేదు, ఆయిల్ వేస్ట్ చేసేది ఏం లేదు. బేసిక్గా 1 బిగ్ యాపిల్, 1 బిగ్ బనానా విచ్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఫిల్లింగ్. పొద్దున పూట బనానా మంచిగా ఒకటి తిన్నా బెటరే. ఆర్ ఈ యాపిల్స్ యూజువల్గా కొంచెం బద్ధకం చేస్తాం, అబ్బా ఇప్పుడు ఆ యాపిల్ సరే తిన్నా ఒక ముక్క పిల్లలకి కట్ చేసి ఇచ్చినప్పుడు అట్లా ఇట్లా తీసుకొని తింటాం, కానీ మనమే ప్రత్యేకంగా అంత ఇంపార్టెన్స్ ఇవ్వమన్నమాట తినడానికి. కానీ యాపిల్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. సో తినడము బద్ధకం అనిపిస్తే ఇలా బ్లెండ్ చేసేసుకుంటేనైతే ఇంక ఈజీగా వెళ్ళిపోతుంది. ఆఫ్టర్నూన్ వరకు తాగినా సరే, బట్ మంచిగా ఒక పెద్ద గ్లాస్ చేసేసుకొని పక్కకు పెట్టుకుంటే ఇట్స్ గుడ్, ఇట్స్ హెల్దీ, ఇట్స్ లాట్ ఆఫ్ ఫిల్లింగ్. అండ్ మనము సరే ఇది అవాయిడ్ చేస్తున్న ఫీలింగ్ ఆర్ గిల్ట్ కూడా ఉండదు అన్నమాట. నేనైతే డెఫినెట్లీ ఎట్లనో అట్లా వీక్లో 3-4 టైమ్స్ అన్నా తినడానికి ట్రై చేస్తా. ఎవ్రీడే అంటే నేను సమ్టైమ్స్ బద్ధకం చేస్తాను, బట్ ఇలా జ్యూస్ చేసేసుకుంటే మాత్రం డెఫినెట్లీ తాగేస్తానండి. అందుకనేసి ఐ ప్రిఫర్ టు మేక్ ఏ జ్యూస్ ఇన్ కేస్ ఆఫ్ యాపిల్. బనానా ఏముంది, బనానా పెద్దగా ఏం అనిపించదు, తినేస్తాము, ఇట్స్ ఈజీ. సో ఇంకా ఇవి కట్ చేసేసుకున్నాను, ఇంకా జార్కి యాడ్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకుందాము. అండ్ సమ్టైమ్స్ వీక్లో ఆయిల్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్లు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, కొంచెం క్విక్గా అయిపోతుంది. ఇలాంటి స్మూతీస్ ఏమన్నా అలాంగ్ విత్ దట్ ఏమన్నా కొన్ని నట్స్ అలా తినేసి ఇంకా వీఆర్ గుడ్ విత్ ద బ్రేక్ఫాస్ట్ అనమాట. సో కొంచెం వాటర్ యాడ్ చేసేసి బ్లెండ్ చేసేసుకోవడమే. ఐ హోప్ మీరందరూ కూడా యాపిల్ అండ్ బనానా డెఫినెట్లీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారు అనేసి. ఎందుకంటే చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి, బట్ యాపిల్ అండ్ బనానా ఆర్ ఆల్వేస్ లైక్ మన ఇంట్లో రెగ్యులర్గా ఫ్రూట్ బౌల్స్లో కనిపించే ఫ్రూట్స్ అనమాట. ఇవి రెండు మాత్రము నో మ్యాటర్ వాట్ ఇంట్లో కంపల్సరీ ఉంటాయి కదా. సో వీటిని అన్నా రెగ్యులరైజ్ చేసుకొని కన్సిస్టెంట్గా తిన్నా కూడా మనకి హెల్తీయే. సో ప్లీజ్ అన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చుకొని అంత ఇంట్రెస్టింగ్గా తినడము, కడిగి పెట్టుకొని గ్రేప్స్ కానీ పైనాపిల్ కానీ ఇంత ఓపిక లేదు అంటే ఈ 2 ఫ్రూట్స్ మెయింటైన్ చేసినా కూడా చాలా మంచిదండి. వెదర్ ఇఫ్ యూ హ్యావ్ పొటాషియం డెఫిషియన్సీ ద బనానా ఈజ్ గుడ్. యాపిల్ అయితే ఇంకా అసలు గుడ్ ఇట్ ఫైబర్ ఎవ్రీథింగ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ యాపిల్ ఏ డే ఈజ్ స్టే అవే ఫ్రమ్ డాక్టర్ అంటారు కదా. సో ఇట్స్ లైక్ దాట్. సో ద జ్యూస్ ఈజ్ రెడీ. మంచిగా ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ అవుతుంది. ఇప్పుడు డేట్స్ కూడా ఎప్పుడు స్వీట్ క్రేవింగ్ అయినా డేట్స్ ప్యాకెట్ మాత్రం కంపల్సరీ ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అసలు దట్స్ ఇస్ సో గుడ్. బెల్లం డేట్స్ మంచిగా పొద్దున డెఫినెట్లీ ఒక 2-3-4 డేట్స్ తినేసి నట్స్, ఇవి కూడా డ్రై నట్స్ అనమాట, సోక్ చేయలేదు ఈరోజు ఆల్మండ్స్. సో డ్రై నట్స్ ప్యాకెట్ ఉంది కదా, మనం 5 నట్ చట్నీ చేసాం చూడండి, సేమ్ ప్యాకెట్ అది. అండ్ నౌ కందగడ్డ ఈజ్ ఆల్సో 1 మోర్ సూపర్ ఫుడ్ అండి. మామూలుగా కిడ్స్ అంటే మ్యాష్డ్ పొటాటోస్ అట్లా అడుగుతారు, కానీ మా ఇంట్లో మాత్రం నేను ఈ స్వీట్ పొటాటోని కూడా చాలా అలవాటు చేశాను కిడ్స్కి. మళ్ళీ హెల్త్ వైజ్ ఇట్ ఈస్ వెరీ న్యూట్రిషియస్, ఇట్స్ వెరీ గుడ్. మనకు తెలిసి ఇండియాలో ఎప్పుడో ఏదో పండుగల టైంలో ఏదో ఫాస్టింగ్ ఉన్న టైంలో తినడానికి అట్లా ట్రై చేస్తారు, శివరాత్రి టైంలో. రెగ్యులర్గానైతే కందగడ్డ తినడం అంత ఫ్రీక్వెంట్గా ఎప్పుడు చూడలేదు, బట్ ఇక్కడ మనకి అవైలబిలిటీ చాలా ఉంటుంది యూఎస్లో, అండ్ తెచ్చుకొని తింటే చాలా హెల్తీ. సో దిస్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ టుడే. మంచిగా స్టీమ్ చేసుకున్నాను కందగడ్డని. గ్లాస్ ఆఫ్ జ్యూస్ 2 గ్లాసెస్ అయింది అఫ్కోర్స్.
ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక పైనాపిల్ కట్ చేయాలి నేను. లుక్ ఎట్ దట్ మై బ్రేక్ఫాస్ట్, హౌ యమ్మీ. సో పైనాపిల్, లుక్ ఎట్ దట్, ఎంత ఎల్లోగా పండింది, మంచిగా పండిన ఫ్రూట్ కొనుక్కొచ్చినాం అనమాట. సో ఇట్స్ రెడీ టు ఈట్. మేధాకి చాలా ఫేవరెట్ అనమాట పైనాపిల్ కట్ చేయి అని అడుగుతుండే. సో సరే, ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. ఇంకా వాళ్ళు లేసే లోపట కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టానంటే షీ విల్ ఈట్ ఇట్. ఇది జ్యూస్ చేసుకున్న చాలా బాగుంటుంది. నేను మాత్రము జ్యూసే తాగుతాను పీసెస్ కంటే. జ్యూస్ మంచిగా ఒక చిన్న జింజర్ పీస్ వేసుకొని జ్యూస్ చేసేసుకుంటే అసలు యమ్మీ ఉంటుంది అనమాట. సో మీద మాత్రం పీసెసే తింటుంది. ఇంకా నేనే అప్పుడప్పుడు చాలామందికి కొంచెం ఎలర్జీకి ఉంటారు కదా, లిప్స్ అండ్ టంగ్ కొంచెం టింగ్లీ సెన్సేషన్ అవుతుంది కదా ఈ పైనాపిల్ తిన్న తర్వాత. సో అది అవాయిడ్ చేద్దాము అన్నట్టుగా జ్యూస్ ప్రిఫర్ చేస్తాను. బట్ అది ఇంకొక వే, పీపుల్ హూ లైక్ టు ఈట్ యాజ్ పీసెస్, వాళ్ళు కొంచెం సేపు సాల్ట్ వేసిన వాటర్లో ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ ఈ పీసెస్ వేసేసి దెన్ తీసేసుకొని తిన్నా కూడా అంత టింగ్లీ సెన్సేషన్ ఉండదు అనమాట. జ్యూస్ చేసుకుంటేనైతే ఇంకా పర్ఫెక్ట్, అసలు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ కమింగ్ టు ద న్యూట్రిషన్, లైక్ ఇట్స్ రియల్లీ గుడ్ ఇన్ vitamin C, vitamin A and antioxidants. So definitely it will boost our immunity and helps this winter to fight the cold, or ఎవరికన్నా సీజనల్ ఎలర్జీస్ అండ్ కంజెషన్ లాగా ఉన్నా కూడా పైనాపిల్ జ్యూస్ ఈజ్ మంచి సొల్యూషన్ అనమాట. తాగితే వాళ్ళకి కొంచెం కంజెషన్ లాంటిది తక్కువ ఉంటుంది, ప్లస్ ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది. కాబట్టి పైనాపిల్ కూడా ద బెస్ట్ ఫ్రూట్ అండ్ సూపర్ ఫుడ్ అనుకోవచ్చు. అండ్ ఇంకా తినడం వైజ్ కూడా పెద్దగా మనకి అబ్బా ఇంట్రెస్టింగ్ ఏం లేదు అనుకోకుండా మంచిగా అనిపిస్తుంది మాకైతే. మా ఇంట్లోనైతే ఆశన కొంచెం తక్కువ తినడము, బట్ నేను, మేధా అండ్ రామ్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాము. సో మంచిగా పొట్టంతా తీసేసి కడిగి ఇంకా పీసెస్ లాగా కట్ చేస్తున్నా. అండ్ ఆ మధ్యలో పార్ట్ హార్డ్గా ఉండేది పడేసేస్తాం కదా, సో ఐల్ త్రో దాట్. అండ్ ఈ రెస్ట్ ఆఫ్ ద స్టఫ్ ఇంకా పీసెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అండ్ దెన్ నెక్స్ట్ జాబ్ ఈజ్ టు ప్రిపేర్ లంచ్. ఇంకా స్నో పడుతుంది అండ్ చల్లగా ఉంది బయట మస్తు. సో వేడిగా ఏదైనా చేసుకొని తినాలి, విచ్ ఈజ్ ఈజీ టు కుక్ అండ్ టేస్టీ కూడా ఉండేటట్టు. సో సరే, ఇంక ఇది లంచ్కి ముందో లంచ్ తర్వాతనో తినడానికి అనేసి ఒక ఫ్రూట్ కట్ చేస్తున్నాను. అండ్ ఆ ఐస్ లాగా చిన్న ముళ్ళులాగా ఉండేది కూడా చిన్న నైఫ్ తీసుకొని అవన్నీ కూడా తీసేసుకొని మంచిగా క్లీన్గా కట్ చేసి పెట్టుకుంటే ఇట్స్ టేస్టీ అండ్ రెడీ టు ఈట్ అనమాట. పైనాపిల్, పపాయా ప్లస్ ఆరెంజెస్, దిస్ ఆల్ హ్యావ్ లైక్ వైటమిన్ సి, వైటమిన్ ఏ, యాంటీఆక్సిడెంట్స్. ఈ వింటర్ టైంలో ఈ ఫ్రూట్స్ అయితే అసలు సూపర్ గుడ్. సో ట్రై టు ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్. మంచిగా ఫ్రూట్స్ ఫైబర్ కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది. సో డెఫినెట్లీ అందరూ ట్రై చేయండి, హెల్తీగా తినండి, ఫ్రూట్స్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. ఐ నో ఇట్స్ స్వీట్. అండ్ నౌ ఐల్ షో యూ వాట్ ఈస్ ఫర్ లంచ్ రెసిపీ అంతా కుకింగ్ చూపించట్లేదండి, జస్ట్ ఇంకేం ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఓకే, దెన్ ఆలుగడ్డ షోర్వా, పొటాటోస్ వేసేసి గ్రేవీ లాగా చేసిన, టమాటో వేయకుండా జస్ట్ ఆనియన్ పేస్ట్తో వేడిగా. దీనికి కాంబినేషన్ ఈజ్ పాలకూర వేసేసి బాస్మతి రైస్ తోటి బగారా రైస్ లాగా చేశాను అనమాట. ఆ బగారా ఆకు, ఇలాచి, లవంగము, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఇంకా మంచిగా పాలకూర వేసేసుకొని రైస్ చేసేసుకోవడమే. మంచిగా దీని కాంబినేషన్లో కారం ఆలుగడ్డ షోర్వా వేసుకొని తింటే యమ్మీ ఉంటుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పాలకూర రైస్. నేను ఎప్పుడైనా రెసిపీ పోస్ట్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో and thanks for watching. Stay connected, stay healthy and happy. See you in next video. Look at that, ఎంత బాగుందో. నాకైతే అంటే
పొటాటో ఫ్రై కంటే నాకు ఇట్లా కారం కారం షోర్వా లాగా చేసుకొని తింటే చాలా ఇష్టం అనమాట. ఎనీ ఫ్లేవర్డ్ రైస్‌లో బగారన్నం గానీ, పాలకూర అన్నం గానీ, లైక్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ సాయ్ చంక్స్, లీమా బీన్స్ వేసిన రైస్ గానీ, చిక్కుడు గింజలేసిన రైస్‌లోకి ఐ ప్రిఫర్ ఆలుగడ్డ షోర్వా. మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సీ యూ. బాయ్.